చేసే పంటల్ని అంతే కోటాలో కొంటాం. కేంద్రం విధి విధానాల ప్రకారమే రాష్ట్రంలో పంట కొనుగోళ్లు ఉంటాయి. ఇప్పటికే 80 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం, కానీ కేంద్రం వివక్ష చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే అంటూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. సో రేవంత్ వ్యూహం ఏంటి సార్? అంటే ఇప్పుడు కేంద్రాన్ని బోన్లో నిలబెట్టే ప్రయత్నం వరకు ఓకే, నిజమే, మేము ఎందుకు కేంద్రం కొనదని. కానీ కేంద్రం కొననప్పుడు వాళ్ళు ఎంత కొంట అంతే కొంట అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మరి రాష్ట్ర ప్రభుత్వం మీకెందుకు ఎన్నుకున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కదా. మీరు కేంద్రము చేయకపోయినా చేయమనే కదా మిమ్మల్ని. రాష్ట్రాలకు ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థిక సవాళ్ళు ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కేంద్రం పైన పోరాటం చేయడం వేరు, ఆ పోరాటం పేరిట కేంద్రం న్యాయం చేయనప్పుడు ప్రజలకు నేను న్యాయం చేయను అనే వైఖరి తీసుకోవడం వేరు. ఇది రాజకీయంగా కూడా ఉపయోగపడుతుందని అనుకోను. రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది కూడా ఏంటంటే, మీరు 2014-19 ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో ఉన్న పోలిక మనకు కనబడుతుంది. అప్పుడు కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వం పైన ధర్మ పోరాటం చేస్తే నేను మళ్ళీ గెలుస్తాననుకొని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు మామూలు ధర్మ పోరాటం చేయలేదు కేంద్ర ప్రభుత్వం పైన. కానీ ప్రజలు బియాండ్ ద పాయింట్ కేంద్ర ప్రభుత్వం పైన పోరాడతాన్ని మాత్రమే చూసి నీకు ఓట్లేస్తాననుకుంటే పొరపాటు. ఇది చంద్రబాబు నాయుడు అనుభవం 2019లో, అరవింద్ కేజ్రీవాల్ అనుభవం ఢిల్లీలో. అరవింద్ కేజ్రీవాల్ అయితే రోజు కేంద్రాన్ని తిట్టడం, వేరే పనే ఉండేది కాదు, గుర్తుంది కదా. అంటే కేంద్రాన్ని దోషిగా నిలబెడితే నా తప్పులు పట్టించుకోరు, నాకు ఓటేస్తారు అనుకున్నారు కేజ్రీవాల్, చంద్రబాబులు. కానీ ఏం జరిగింది? ప్రజలు సో కేంద్ర ప్రభుత్వానిపైన పోరాడినందుకు మాత్రమే అద్భుతంగా పోరాడారు సార్, మీలాంటి వాళ్ళు మాకు కావాలని ఓట్లేలే కదా. సో అందువల్ల ఇవాళ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేజ్రీవాల్ అనుభవాల నుంచే నేర్చుకోవాలి కదా. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం పైన పోరాడితే, కేంద్ర ప్రభుత్వం పైన 4 రాళ్ళేస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడితే ప్రజలు నాకు ఓటేస్తారు అనుకుంటే అది పొరపాటు. కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు చేసిందని ప్రశ్నించాలి, పోరాడాలి. అదే సమయంలో ప్రజలకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ప్రజల్ని. కానీ కేంద్రం ఎంత కొంటే నేను అంతే కొంటా. మరి అలాంటప్పుడు కేంద్రానికి ఓటేస్తారు, మీకు ఎందుకు ఓటేయాలి? కేంద్రానికి ఓటేస్తాం, వాళ్ళకి ఉన్నదే మీరు కొంటానంటున్నారు కదా, మీరు కొత్త మాకు చేసేది ఏమున్నది అని రేపు రైతులు ప్రశ్నించరా? ఇప్పుడు రేపు ఏది కొన్నందుకు కూడా బీజేపీ వల్లనే కొన్నారు, మీ వల్ల ఏమీ లేదని అనుకోరా? ఇప్పటికే బీజేపీ వాళ్ళు చెప్పేది అదే కదా, మేమే కదా చేస్తుంది ఇదంతా అని. సో అందువల్ల దట్ కెనాట్ బి ద గ్రౌండ్. నువ్వు కేంద్రం కొంటా అంటే నేను కొంటానని, కేంద్రం పైన పోరాటమే రాజకీయంగా నిలబడదు. మీరు గమనించండి, 2014-19 మధ్య చంద్రబాబు మాట్లాడితే అమరావతి తప్ప ఇంకేది మాట్లాడేవారు కాదు. కంప్లీట్ అమరావతి ఫోకస్తోనే 2019 వరకు నడిచింది. కానీ అల్టిమేట్గా అమరావతిలో జరుగుతున్న ప్రక్రియ, నిర్మాణాలు కానీ ఇతరత్ర కానీ ప్రజల్ని సంతృప్తి పరచలేకపోయాయి. అందుకే చూడండి, తాటికొండ, మంగళగిరిలో కూడా ఓడిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఫ్యూచర్ సిటీ ఎక్కి పులిపై స్వారీ చేస్తున్నారు. సో ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ని సేమ్ సిటీ అక్కడ అమరావతి అంశంగా చేసుకుని చంద్రబాబు 2014-19 మధ్య రాజకీయం చేస్తే, ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. ఫ్యూచర్ సిటీ కూడా మీకు ఆ 2019 వరకు అమరావతి ఏ రకంగానైతే అక్కడి ప్రజల్ని సంతృప్తి పరచలేదో, ఇక్కడ ఫ్యూచర్ సిటీ సంతృప్తి పరచలేదనుకోండి, అది చాలా సీరియస్గా రివర్స్ తాకుతుంది, మామూలుగా తాకదు. ఎందుకంటే ప్రజల్ని ఎప్పుడు కూడా మీరు ఊహల్లో, ఆశల్లో, ఎక్స్పెక్టేషన్స్లో వ్యవహరింపజేస్తే గ్రౌండ్ రియాలిటీ ప్రజలు ఓటేసేటప్పుడు ప్రజలకు గుర్తొస్తుంది. సో అందువల్ల అది అక్కడ రెండో అంశం. మూడో అంశం, మీకు 2014-19లో చంద్రబాబు కూడా చూడండి, తన రాజకీయ ప్రత్యర్థుల్ని తీవ్రంగా విమర్శిస్తే వాళ్ళ మీద వ్యతిరేకతతో నాకు ఓట్లు పడతాయని. యాంటీ ఇన్కంపెన్సీ ఎగనెస్ట్ ద గవర్నమెంట్ కాదు, యాంటీ ఇన్కంపెన్సీ ఎగనెస్ట్ ద అపోజిషన్ అనే ఒక రాజకీయ వ్యూహాన్ని అనుసరించారు. ప్రజలు అంగీకరించలేదు. గమనించండి, 2019-24లో జగన్మోహన్ రెడ్డి అదే పని చేశాడు. చంద్రబాబును టార్గెట్ చేయడమే తన ఏకైక రాజకీయ కార్యాచరణగా పెట్టుకున్నారు. చంద్రబాబును అవమానించారు, అసెంబ్లీలో జైలుకు పంపించారు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ కన్నా చంద్రబాబు 2019 కాదు 24లో కూడా నాకు ఉపయోగపడతాను భ్రమపడ్డాడు. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల పరిమితమయ్యాడు. సో ఇప్పుడు కేసీఆర్ పైన ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ 2023 కాదు 28లో కూడా నాకు ఉపయోగపడతాను రేవంత్ రెడ్డి భ్రమపడితే
రేవంత్ రెడ్డి కూడా అదే అనుభవం జరుగుతుంది, చంద్రబాబుకు జగన్కు జరిగిన అనుభవం. సో అందువల్ల మీరు అపోజిషన్ ఎగనెస్ట్ అపోజిషన్ యాంటీ ఇన్కంబెన్సీ కాదు, మీకు ప్రో ఇన్కంబెన్సీగా చూసుకోండి. ఎంతకాలం కేసీఆర్ను తిట్టి మోడీని ప్రశ్నిస్తే ఓట్లు పడతాయి అనుకుంటే పొరపాటు. అడ్వర్సోరియల్ పాలిటిక్సే ఆల్వేస్ ఓట్లు తీవు, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎవరైనా అడ్వర్సోరియల్ పాలిటిక్స్ కొంతవరకు ఉపయోగపడతాయి, అది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడతాయి. అధికారంలో ఉన్న వారిపైన ప్రతిపక్షంలో ఉన్న వారు పోరాడితే ప్రజలు ఇచ్చేటువంటి సపోర్ట్ వేరుంటుంది. ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను అపోజిషన్ పైన పోరాడుతా అంటే ప్రజలు ఇచ్చే సపోర్ట్ వేరుంటుంది. ఎందుకంటే నీవే అధికారంలో ఉన్నా, నిరంతరం ప్రతిపక్షాన్ని తిరుగుకుంటే ఓట్లు పడతాయి నాకు అనుకుంటే అది ప్రాక్టికల్గా జరగదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ దట్ ఇస్ ద రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి చాలా ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ